పెట్టి ఆయన దేనికి భయపడరు కాబట్టి ఇంట్లో స్త్రీల మీదకి వెళ్తే ఆయన భయపడతారనే ఒక చీప్ టాక్టిక్ ని ప్రదర్శించి ఇవాళ మా ఇంటి మీదకి వచ్చారు. నిజంగా వాళ్ళకి వాళ్ళ తల్లిగారిని అన్నారు అనే కోపం ఉందా, లేకపోతే దాని చాటుగా దాన్ని అడ్డు పెట్టుకొని ఆయన వాగ్దాటితో వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఒక కక్ష సాధింపుగా దాన్ని వంక పెట్టుకుని చేసినట్టుగా అనిపిస్తుందండి. ఎందుకంటే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అంటే నేను ఫేస్ చేయడానికి రెడీగానే ఉన్నారని ఆయన అంటున్నారు. అయినా కానీ 8 గంటల పాటు అండి పోలీస్ బెటాలియన్ ఎంత దూరంలో ఉందని నేను ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి గృహం ఎంత దూరంలో ఉంది? 8 గంటల పాటు గ్యాపులుగా తాగి వచ్చి ఒక మహిళ అరుణైనా ఆవిడ పేరు గల్లా మాధవి వీడియో ఇవ్వండి ఒకసారి. ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము మేమందరం కూడా. ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము మేమందరం కూడా. ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడిందంట ఆవిడ. ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డారంట ఆవిడే చెప్తున్నారు. ఎవరి మీద దాడికి దిగబడ్డారు? మహిళల మీద దాడికి దిగబడ్డారా? మహిళలతో ఇది సమంజసమా? మహిళల కోసం పోరాడుతూ ఆవిడకి నేను ఒక్కటే చెప్తున్నా, మీకు కుటుంబం ఉంది, మీకు పిల్లలున్నారు, మిమ్మల్ని పావుగా ఉపయోగించుకుంటున్నారు. మిమ్మల్ని ఏ ఎమ్మెల్యేలు అయితే మిమ్మల్ని మా ఇంటికి పంపించారో వాళ్లే రావచ్చు కదా. వాళ్ళు రాకుండా మిమ్మల్ని పంపించారంటే మిమ్మల్ని బలి పశువుని చేస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది మా నాన్నగారికి. నా చిన్నప్పటి నేను పుట్టిన సంవత్సరానికి ఆయన ఎమ్మెల్యే. నా చిన్నప్పటి నుంచి నేను రాజకీయాలు చూస్తున్నా. ఎన్నో గొడవలు చూసాం, పోలీసులు చూసాం. కానీ ఇంత నీచమైన రాజకీయాన్ని ఎప్పుడు చూడలేదు. నేను గల్లా మాధవ్ గారికి చెప్తున్నా, మీ కుటుంబం లేదా? మీ భర్తతో సహా వచ్చి స్త్రీల మీద దాడి చేశారే, మీ కుటుంబం లేదా? మీకు పిల్లలు లేరా? మిమ్మల్ని ఎందుకు పంపించారు? మిమ్మల్ని బలి పశువుని చేస్తున్నారు. వాళ్లే రావచ్చు కదా, మిమ్మల్ని పంపించిన వాళ్లే జనాన్ని వేసుకుని రావచ్చు కదా. ఆలోచించుకోవాలి. మీ మనస్సాక్షిగా వదిలేస్తున్నాం దీన్ని. పీకే గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో మహిళల సేఫ్టీ గురించి మాట్లాడడం జరిగింది. మహిళల యొక్క అభివృద్ధి గురించి, సేఫ్టీ గురించి ఆయన మాట్లాడారు. ఇది ఏం సేఫ్టీ అని నేను అడుగుతున్నా ఇవాళ ఆయన. మీ బలం చూసుకుని కాదా, మన వేలుతోనే మనల్ని పొడిచే ప్రయత్నం కాదా ఇది? ఒక సెక్టార్ ఆఫ్ మీ కాపులందరూ మీ వైపు ఉన్నారని చెప్పి వాళ్ళకి నచ్చని వాళ్ళని కాపు కులం స్టాంపు వేసి దాడి చేసి మూకుమ్మడిగా, ఇది ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. ప్రత్యక్ష సాక్షుల లేకపోతే నా తరపున మీరు అలాంటివి ఏమన్నా చేసున్నారా? ఇది కూడా నా ప్రశ్న. మీరు ప్రవోక్ చేసుకున్నారా, లేకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని గిల్లి గజ్జాలు పెట్టుకోవడానికి ముందే వచ్చారా? ఇది మీరు క్వశ్చన్ చేసుకోండి. అయితే ప్రవోక్ చేస్తే వచ్చేస్తారా? మాట్లాడితే అనేస్తారా? బూతులు తిడితే అడగడానికి వచ్చేస్తారా అని అంటే, ఇంక ఇప్పుడు కూడా అడగకపోతే మిమ్మల్ని ఓడించింది ఎందుకు? అడుగుతామనే కదా. 11 సీట్లకు మిగిల్చింది ఎందుకు? ప్రజలందరూ భయపడి మిమ్మల్ని ఇళ్లలో కూర్చోబెట్టింది ఎందుకు? మేము అడుగుతామనే కదా. మరి అడగకపోతే అడగడానికే కదా నేను వచ్చాను. చేతులు 2 ఇలా పట్టుకొని కట్టుకొని నేను వచ్చాను. దాడికే దిగాలంటే మీరు ఆలోచించండి. చాలా లాజికల్ పీపుల్, చాలా లాజికల్ క్వశ్చన్స్ వేస్తున్నారు. దాడికే దిగాలంటే నేను రావాల్సిన పనే ఉంది. మీరు పార్టీ ఆఫీస్ మీద ప్రత్యక్షంగా లేకుండా చేయించారే, అలా చేస్తాను కదా. అక్కడ నేను రావాల్సిన అవసరం ఏమన్నా ఉందా? మరి ఒక సీఎంని, మా అధినాయకుడిని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు కూడా మేము ఎవరైనా రియాక్ట్ అవ్వలేదు. మీరు ఒకసారి హిస్టరీలోకి వెళ్ళండి, గుర్తు చేసుకోండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా ఎప్పుడు కార్యకర్త కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. వాళ్ళల్లో వాళ్ళు ఆ అక్కసును పెట్టుకున్నారు, వాళ్ళల్లో వాళ్ళు దాన్ని ఓర్చుకున్నారు తప్ప ఇలా బయటకు వచ్చి ఎప్పుడు మిమ్మల్ని మీ ఇంటి ముందుకు వచ్చి ప్రశ్నించింది లేదు. కానీ మీరు అనకూడదు, సభ్య సమాజం తలదించుకునే మాటలు అన్నారు, సీఎం అన్నారు, శిక్షార్హులు దీనికి. మీరు అది అడగడానికి నేను వచ్చాను. నేను వెళ్తున్నాను అని చెప్పి కుటుంబంలో నా భర్తకు చెప్పి నేను బయలుదేరాను. మరి మీరు అన్నారు మా నాన్నగారు దేనికి భయపడరు, కానీ మేము ఎలా ఉంటామో అనే భయం మాత్రం, మమ్మల్ని ఏమన్నా చేస్తారేమోనన్న భయం మాత్రం మాకు వచ్చింది
అని వాళ్ళ అమ్మాయి మాట్లాడారు. మరి మా కుటుంబాల్లో మహిళల మీద ఏమన్నా జరుగుతుందేమోనన్న భయం మా ఇంట్లో మా మగవాళ్ళకు ఉండదా? మా ఇంట్లో ఆడవాళ్ళని ఏదైనా అంటే వచ్చే కోపం మా ఇళ్ళలో మగవాళ్ళకు ఉండదా? అలాగా మీరు ఏదైనా చేస్తారన్న భయంతో నా భర్త వచ్చారు, మా నాయకురాలకి ఏమన్నా అవుతుందేమోనని చెప్పి కొందరుమంది నాయకులు మాతో వచ్చారు. అంతేగాని పనిగట్టుకుని ప్రతి ఒక్కళ్ళకి మీరు రండి అని నేను ఎక్కడా పిలవలేదు ఎవరిని. మహిళల్ని పిలిచాను. ఎందుకు పిలిచాను మహిళల్ని? అంతకుముందే మీరు ఏం చేశారు? మీరు మాట్లాడిన అవాక్కులు చవాకులు తట్టుకోలేక ఒక మహిళ మీ దగ్గరకు వస్తే మీరేం చేశారో వీడియో ఉంది. బహుశా ప్రతి మీడియా బ్రదర్ దగ్గర ఆ వీడియో ఉండుంటుంది. రాళ్లతో కొట్టారు ఆవిడ్ని, తగలరాని చోట్ల కాళ్లతో, కొట్టరాని చోట్ల